కార్యక్రమాన్ని సమర్పిస్తున్న వారు వాసవి గ్రూప్. మీ కలలను నేను నిర్మిస్తా. ఈ కార్యక్రమాన్ని సహసమర్పిస్తున్న వారు అందరికీ నమస్తే. గరం గరం వార్తలకి స్వాగతం. ఇయాల కూడా మీకోసం చాలా వార్తలు పట్టుకొచ్చినాం. అంతకంటే ముందుగాల హెడ్లైన్. జగ్గారెడ్డి దగ్గరికి పోయిండ్రు చిన్న పిల్లలు, అందరికి కొనిచ్చిండు కొత్త కొత్త సైకిళ్ళు. ఫోన్ చూసి పిచ్చి పిచ్చి చేస్తున్న వెన్నెల. నత్త గిట్ట అన్నమనుకో చెత్త ఉక్కుతా నోట్లా, ఏమనుకుంటున్నా? ఎవరికి వాళ్ళే పెట్టుకొని తిన్నారు భోజనాలు. తిండి పెట్టే కాడ ఆలస్యం చేసిర్రట ఆఫీసర్లు. రోడ్డు మీద రచ్చ చేసిండ్రు తార్ జీపులతోని, మస్తు భయపెట్టించిండ్రు జనాలని. బుల్లెట్ బండి కొన్నాడు చిల్లర చిక్కెలతోని, చాలా ఏండ్లకెళ్ళి జమ చేసిండట ఈ చిల్లరని. అగో ఫోన్ కట్టకపోయింది కదా ఈ ఎల్క పిల్ల. ఓ ఎన్నెలా, ఓ పిల్ల ఫోన్ పడితే చెవులు వినబడయా? ఇటు చూడు, ఇటు ఇటు. ఇదెక్కడ సోద్యం రో, నిజంగానే వినబడతలేదా నేను మాట్లాడేది? వినబడినట్టు యాక్టింగ్ చేస్తున్నావా? ఓ పిల్ల, అప్పటి సంది ఒకటే కాకిరి బీకిరి ఒరుతున్నారు. కాకిరి బీకిరా? ఎంతసేపు అవుతుంది విలువట్టి? చూస్తనే లేవు. చూడకపోతే సత్తవా? ఏమన్నా సత్తవా గిత్తవా అంటవేంది? నత్త ముఖందానా? నత్త గిత్త అన్నమనుకో చెత్త ఉక్కుతా నోట్లా, ఏమనుకుంటున్నావు? నోటికి ఎంత అంత అంటవా? చెప్తావు నీ సంగతి. ఏంది నువ్వు చెప్పేది? అరే జరంతసేపు ఫోన్ చూద్దామంటే ఒకటే వెన్నెలా 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 అంట. నీ ఎన్నుల ఈర్పేన్తో గుచ్చా. వామ్మో వామ్మో, అది వరకు ఇట్లా లేకుండే ఇంత ఘోరంగా తయారైనవేంది నువ్వు? నేనేమన్నా అన్ననా ఇప్పుడు నిన్ను? ఉత్తగా విలిసిన గంతే. ఫోన్ స్విచ్ ఆఫ్ అయినట్టున్నది. అక్క నువ్వెప్పుడు లైవ్ లోకి వచ్చినావు? అగో కప్పలెక్క నోరెళ్ళ పెట్టి చూస్తావేందక్క? ఇంతసేపు గయ్యాలి లెక్క ఒర్లి ఏం తెలియనట్టు శుద్ధపు సైసాలు ఎత్తున్నావా? నేను ఆహాహాహా, చంద్రముఖికి చెల్ల లెక్కనే ఉన్నావు కదా. ఏందక్క గంత మాట అంటున్నావు? మరి ఇంతసేపు రీల్స్ చూడనియమనుకుంటా నోరు నెత్తునేసుకొని ఇప్పుడు అక్క అంటున్నావా? తొక్క నీ మీద కూడా అరిచిన్నవా అనక్క? ఈనాడు మా ఫోన్ చూడంగా ఎవరన్నా మందలిస్తే వాళ్ళ మీదకే అరుస్తున్నానట మా అక్క చెప్పింది. అంటే కొంపదీసి నీకు కూడా ఆ పిల్లకైనట్టే అవుతున్నదా ఏంది? ఏ పిల్ల? అహ్మదాబాద్ లో ఉండే 16 ఏళ్ళ ఒక బుజ్జి ఫోన్ చూడనీయకుంటే ఇంట్లో సామాన్లన్నీ వాళ్ళ కొడుతుందట. అవ్వయ్యల మీదకే మరలవాడి కొడుతుందట. మెంటల్ గా బాగా దెబ్బతిన్నదట. ఆమెను ఫోన్ కు సోషల్ మీడియాకు దూరం పెట్టుడు పేరెంట్స్ వల్ల గాక నెలకు 65,000 ఖర్చు పెట్టుకుంటా ఏకంగా 4 బౌన్సర్లను సెక్యూరిటీగా పెట్టిరట ఆమెకు. వాళ్ళ అయ్య వాళ్ళ సంపాదన అంతా అటే పోతున్నట్టున్నది కదా. రేపో మాపో నువ్వు కూడా గట్లనే చేస్తట్టున్నావు కదా నీ వాళ్ళకం చూస్తా అంటే. ఈ ఫోన్ వద్దు, ఈ పరేషాన్ వద్దు నాకు. సర్లే నీకే నువ్వు తెలుసుకున్నావు కాబట్టి ఆడదాకా ఏం పోదు గాని నిమ్మలంగా ఇక. తెలితే ఏం కాకపోవు గాని నాకు తెలియకుండా నిన్నేమన్నా అంటే సారీ వానక్క. ఏ తెలితే ఏం కాకపోనా అంటే తెలిసి అయితే తిడుతుంది అన్నట్ట. ఉంటావానక్క, ఫోను ఛార్జింగ్ పెట్టుకోవాలి. ఓ పిల్ల మళ్ళా ఫోన్ అంటవేంది? ఏదో చేస్తట్టే ఉన్నది కదా ఈమె. పబ్లిక్ జర మీ పిల్లగాళ్ళనైతే పైలంగా చూసుకోండ్రి. ఫోన్లు సోషల్ మీడియా వాడకాన్ని కంట్రోల్లో ఉంచుండ్రి. జాగ్రత్త, సరేనా? జగ్గారెడ్డి అంకుల్, జగ్గారెడ్డి అంకుల్, జగ్గారెడ్డి తాతయ్య, జగ్గారెడ్డి తాతయ్య, జగ్గుబాయ్ జగ్గుబాయ్, జగ్గన్న జగ్గన్న అనుకుంటా కొందరు చిన్న పిల్లలు కాంగ్రెస్ లీడర్ జగ్గారెడ్డి సారోళ్ళ ఇంటి బాట పట్టిర్రుల్లా. మీదికెళ్ళి ఆధార్ కార్డులు కూడా చేతిలో పట్టుకొని పోయినరు. మరి వాళ్ళు పెన్షన్లు అప్లై చేసుకునేందుకు పోయినరా, లేకుంటే చిన్న పిల్లలకు ఏమన్నా కొత్త పథకం వచ్చిందా, అసలేం మతలబు ఉన్నదో ఒక్కసారి పోయేద్దాం పాండ్రి. అబ్బరి విడ్డు తక్కువ మంది లేరుగా, సోపాల కూర్చున్న వాళ్ళు కూసోంగా ఇటు సార్ చుట్టూ కుమికి కూడినరు. చెప్పుండ్రా తమ్ముళ్ళు చెల్లెళ్ళు, ఏం అడిగేటందుకు వచ్చిండ్రా? సార్కి ఏం ఫిట్టింగ్ పెడుతున్నారు? సైకిల్ తొక్కాలనే తోంది కదా,
ఎట్లా దొక్కాలా నేను ఇచ్చేది లేదు ఎట్లా వాయమ్మని ఇన్న రానులా వీళ్ళందరికీ సైకిళ్ళు కావాలన్నట. అది కూడా ఇప్పుడే కొని తాతయ్య అని పట్టుబడుతున్నారు. అగ చూడండి, ఈ చిట్టి చెల్లె కూడా నాకు ఇప్పుడే సైకిల్ కావాలనేసరికి సంబరపడ్డ సారు, చిట్టి తల్లి నువ్వు సైకిల్ అంత పెద్దగా లేవు ఎట్లా దొక్కుతావురా అనుకుంటా అసలు పైసలు ఎంతో చెప్పు, నువ్వు చెప్తే నేను కొనిస్తానని జోకులు చేసిండు. ఇదెంత నోట్ ఇది 20? మరి ఈ నోట్ ఎంతరా? ఇదెంత ఇదెంత ఇది 100. ఇవన్నీ మస్తు తెలుసు సార్. దినాం ఇవన్నీ కొనుక్కొని తినే డబ్బులే ఈ నోట్లన్నీ. ఇక ఈడికెంచి వీళ్ళందరిని ఎంట పెట్టుకొని పోయిన సారు ఎవరెవరైతే సైకిల్ అడిగినరో ప్రతి ఒక్కరికి పేరు పేరున పిలిచిచ్చి వాళ్ళు దొక్కుతుంటే మస్తు సంబరపడిపోయిండు. పిల్లలకు సైకిల్ వచ్చిందన్న సంబరం కంటే వాళ్ళు సైకిల్ దొక్కుతున్నారన్న ఆనందమే సార్కి ఎక్కువ కనబడుతున్నది కదా. దగ్గర ఈ వారం 10 రోజుల్లోనే 1000 సైకిల్ వంచిండట సారు. ఇంకో 500 సైకిళ్ళను ఆర్డర్ పెట్టిండట. కానీ ఈ ముచ్చట చూసి ఇంకెంతమంది సంగారెడ్డి పిల్లలు వచ్చి అడుగుతారో గానీ చిన్నపిల్లలంటే సార్కు భలే ప్రేమ ఉన్నది పోండ్రి. అది రంగారెడ్డి జిల్లా కలెక్టర్ ఆఫీస్. ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక ప్రోగ్రాంల భాగంగా మీటింగ్ జరిగింది. అక్కడికి పెద్ద లీడర్లు, పెద్ద ఆఫీసర్లు, పోలీసులు, నార్మల్ పబ్లిక్ చాలా మంది వచ్చిండ్రుల్లా. ఒక్క మాటలో చెప్పాలంటే కలెక్టరేట్ అంతా కలకల్లాడింది అనుకోరాదుండ్రి. కానీ ఇంతల్నే ఏమైందంటే ఎవరి భోజనాలు వాళ్ళే పెట్టుకున్నారు, ఎవరి కూరలు వాళ్ళే వేసుకున్నారు, ఎవరి సాంబారు వాళ్ళే పోసుకున్నారు. కొందరికి సాంబార్ సాయం చేస్తే కొందరేమో పాపం నిలబడి అందరికి కూరేసిర్రు. అయినా ఇదేంది గవర్నమెంట్ ప్రోగ్రామ్ అన్నారు, ఇంత ఆగమాగంగా ఉన్నది. అసలు ఏమైందనంటే మీటింగ్ అంతా అయిపోయినాక భోజనాల దగ్గరకు వచ్చేసరికి ఎవ్వరు పట్టించుకోలేదటనుల్లా. మీదికెళ్ళి భోజనాలు ఇవ్వి అని అడిగితే ఇన్నారు కదా ఈ దట అసలు ముచ్చట. 5 నిమిషాలని ఎండకు సుక్కలు చూపిస్తుంటే పోయి క్యాటరింగ్ వాళ్ళని అడిగితే మాకు ఇంకా చెప్పలేదు అనేసరికి ఈడ కీసులాట అయింది. ఓ జర టైరో తమ్ముడు టైరో, కీసులాట వద్దు. ఇక ఇదంతా లొల్లి చూసిన జనాలకు అరే ఎర్రటి ఎండకు ఎక్కడి నుంచి వస్తే భోజనాలు పెట్టకుండా ఏంది గోస అని అందరికందరూ ప్లేట్లు పట్టుకున్న వాళ్ళంతా క్యాటరింగ్ వాళ్ళను పక్కన పెట్టి ఇట్లా ఆకలైన వాళ్ళంతా పెట్టుకొని తిన్నారు. మరి వీళ్ళ జాగాల వీళ్ళే అన్నం పెట్టుకొని తిన్నారంటే ఎంత ఆకలైందో ఎంతగానం తిప్పలు పడ్డారో చూస్తేనే అర్థమవుతున్నది పోన్రి. జర ఇప్పటి నుంచైనా మీటింగ్లకు వచ్చిన వాళ్ళకు భోజనాల దగ్గర తిప్పలు లేకుండా చూడండి సార్లు. ఏమంటున్నావు? తెలంగాణ మాస్ లీడర్, హుషారైన లీడర్, కారు పార్టీ ఖతర్నాక్ లీడర్, తుమ్మిత తుఫాన్ అయ్యే లీడర్, పాలమ్మి పూలమ్మి కాలేజీలు పెట్టి పైకొచ్చిన లీడర్ ఎవలుల్లా? ఇంకెవలు? మన మల్లారెడ్డి. మాస్ మల్లారెడ్డి అంటారు కదా. అయితే ఇప్పుడు ఆ మల్లారెడ్డి సార్తో మాట్లాడదాముల్లా. మల్లన్న నమస్తే. అవు నువ్వు బరాబర్ మల్లారెడ్డివే గాని ఏదో బాధగా ఉన్నావు, ఎందుకే మల్లన్నా? చెత్తాడ కొత్త గుట్టలు వేసుకుంటా ప్రజలను చంపుతా ఉన్నారు. అయ్యా అవునా? ఎక్కడా? ఎందుకు వేరుస్తున్నారు? మరి నువ్వేం చేస్తున్నావు? జవహర్ నగర్ డంపింగ్ యార్డు మోసం దగా ప్రజలను చంపుతున్నారు వాళ్ళు. ఓహో జవహర్ నగర్ డంపింగ్ యార్డా? అవును పాపం, అక్కడ జనాలు సుక్కలు చూస్తారట. నేను 20 సంవత్సరాల సంది చూస్తున్నా. మరి 20 ఏండ్ల సంధి ఏం చేస్తున్నావే కాక ఇప్పుడు బాధపడుతున్నావు? నువ్వు తోపు లీడర్ వేనాయే. నేను మంత్రి ఉన్నప్పుడు కంట్రోల్ ఉండే ఒక సిస్టమ్ ఉండే. 500 కోట్లతోటి కరెంటు తయారయ్యే ఉత్పత్తి ప్లాంట్ తయారు చేసి మేమే ఓపెన్ చేసినాం, మేము మా కేటీఆర్. మరి ఇప్పుడు ఏమైంది? ఎవరు అడ్డం పడుతున్నారు? 2.5 సంవత్సరాలు సత్యనాథ్. ఇదా అసలు ముచ్చట? మీరున్నప్పుడు సెట్ చేయాలని చూసిండ్రు, వీళ్ళు చేస్తలేరానా? బంగారం చెత్త అంటే ఇక్కడేమో చెత్త కుండీలు పెడుతుంది. బయట దేశాలల్లో ఢిల్లీలో బాంబేలో చెత్త ఇట్లా డబ్బులు ఇచ్చి కొనుక్కొని పోతున్నారు. ఇదేందే? ఒకవైపు చెత్త బంగారం అంటున్నావు, చెత్త వేయొద్దు అంటున్నావు. తప్పకుండా దీన్ని అంతు తేలుస్తాం. దీన్ని పర్ఫెక్ట్ గా సీఎం దృష్టిలో కూడా పోయింది కాబట్టి. మరి ఎప్పుడు జవహర్ నగర్ ప్రజల బాధలు తప్పుతాయో గాని మల్లన్న అయితే గట్టిగానే పోరాడుతున్నాడు పోన్రి. ఇక ఉంటేనే మల్లన్న సరే. బండి కొనేటోళ్ళు, కార్లు కొనేటోళ్ళు ఎట్లా కొంటారులా?
కట్టలకు కట్టలు పైసలు తీసుకుపోయి షోరూంలో ఇచ్చి కొంటారు, లేకుంటే సగం డబ్బులు కట్టి తతిమ డబ్బులకు ఈఎంఐ పెట్టుకుంటారు. ఇక డబ్బులు అసలుకే ఎటమట ఉండి అర్జెంటుగా బండి కావాలనుకుంటే అప్పు తెచ్చైనా ఎంతో కొంత కట్టి మొత్తం ఈఎంఐ మీద తీసుకుంటారు కదా. అయితే ఇక్కడ మాత్రము ఒకళ్ళు ఎట్లా కొన్నారో తెలుసునా? దునియాల అందరు కొన్నట్టు బైక్ కొంటే ఏముంటది కిక్కు? జీవితంలా మనకంటూ ఓ పేజీ రాసి ఉండాలే అని జరంతా ఇచ్చంత్రంగా 10 రూపాయల కాయిన్లతోని బుల్లెట్ బండి కొన్నాడు. ఇగో ఈ అన్న ఆ సంబురం చూడుండ్రి ఎట్లున్నదో. ఎంతగానం చిల్లర చిక్కలు తెచ్చిండో ఎంతమంది లెక్క పెడుతున్నారో. బాపట్ల జిల్లా చీరాల మండలం ఈ అన్నది. పేరు రాఘవ. చిన్నప్పుడు వీళ్ళ ఊర్లకు ఎవలో బుల్లెట్ బండి తీసుకొని వస్తే అప్పుడే బుల్లెట్ బండి కొనాలే అని ఫిక్స్ అయిందట. కానీ చేతుల సరిపోని డబ్బులు లేకుండేసరికి అప్పటి సందే 10 రూపాయల చిక్కలు దాచడం షురు చేసి అవి 3 లక్షలు అయినాక ఇగో ఇట్లా నెరవేర్చుకున్నాడు. కానీ గ్రేట్లే అన్న. చిన్నప్పుడు అనుకున్న కళను 10 రూపాయలు జమ చేసి ఇట్లా సాకారం చేసుకున్నాడంటే చేపల వ్యాపారం చేస్తాడట. ఇన్నేళ్ల సంది ఎక్కడెక్కడ తిరిగిండో, ఎంతమంది దగ్గర డబ్బులు అడిగిండో గాని 3 లక్షల రూపాయలు బుల్లెట్ బండి కోసం కూడబెట్టిండంటే మామూలోడు కాదు పోన్రి. ఎనీవే మరోసారి కంగ్రాచులేషన్సే అన్న. పైలంగా నడుపు, హెల్మెట్ పెట్టుకొని జాగ్రత్తగా ప్రయాణాలు చెయ్యి, సరేనా? ఇగో ఇట్లుంటారు కొందరు. ఏదన్నా పని అనుకుంటే చాలు అయ్యేదాకా నిద్రపోరు. ఈ అన్న కూడా గిట్లనే చేసిండు. అరే ఏం మాట్లాడుతున్నావు నువ్వు? ఆ పిల్ల నాదిరా. అరే బాగుండదు చెప్తున్నా. నేను ప్రేమిస్తున్న అమ్మాయిని నువ్వెట్లా ప్రేమిస్తావురా? ఆ పిల్ల నాకే సొంతం రా. అరే ఆ పిల్లతో మాట్లాడక చెప్తున్నా, లేకుంటే చూసుకుందాం అంటే చూసుకుందాం. మా ఊళ్ళకి ఫోన్ కొట్టాలన్నారా? కొడుకా తుక్టలు అవుతాయి అని ఇద్దరు ఒకే అమ్మాయిని ప్రేమించిన వాళ్ళు ఇట్లా తిట్టుకుంటారు కదా. కానీ ఇక్కడ ఏమైందంటే పెద్ద మాస్ యాక్షన్ మూవీలా హీరో రౌడీ గుండగాళ్ళు ఫైటింగ్ చేసుకున్నట్టే వేసుకొని నడి రోడ్డు మీద రచ్చ చేసిండ్రు. ఒకే అమ్మాయిని ఇష్టపడ్డ ఇద్దరు యూత్ పోరలు. అగ చూడుండ్రి రయ్యి నచ్చి కార్ను ఎట్లా దాకిచ్చిండో. అప్పర కొడుకా ఏం దాకుడు దాకిచ్చిండు పో. మీ కోపం కోడి పిల్లలు ఎత్తుకవోను. ఏహే ఆగుండ్రి, మిమ్మల్ని చూసి జనాలు జంకురుకుతున్నారు. ఏదన్నుంటే కూసని మాట్లాడుకోవాలి. కానీ ఏంది బల్పు చేష్టలు? ఇంకా గమ్మత్ ముచ్చట ఏందంటే ఈ 2 కార్లల్లనే ఒక కార్లా అమ్మాయి కూడా కూసోని ఉన్నదట. విజయవాడ నడి ఒడ్డున జరిగింది ఫైటింగు. ఇంకా దీంట్లో ట్విస్ట్ ఏందంటే ఇట్లా బరి తెగించి ఫైటింగ్ చేసిన ఇద్దరు మోతవార్లు చిన్నప్పటి దోస్తులేనట. మరి అంతగానం అమ్మాయి విషయంలో ఏం కీస్లాట అయిందో గాని చిన్నప్పటి నుంచి కలిసిమెలిసి ఉండి అమ్మాయి ప్రేమ విషయంలో సంపుకోవాలి అని ఫైటింగ్ చేయడమే చెండాలంగా ఉన్నది పోన్రి. ఆఖరికి జనాలు ఫోన్ కొట్టినాక పోలీసులు వచ్చిండ్రట. నీ ప్రేమలు గీమలు సల్లగుండా చూడుండ్రి పోరలు ఎట్లా తయారైతున్నారో. కేంద్రం సర్కారు కొత్తగా జనగణన కార్యం ఒకటి ముంగటేసుకున్నది కదా. ఇప్పటికే చాలా మంది వెబ్సైట్ లో ఫాములు ఫిలప్ చేస్తున్నారు కూడా. ఇక కొన్ని జాగల్లా సర్కార్ తరపున కొందరు ఇంటింటికి పోయి వివరాలు అడిగి నింపుతున్నారు. అగో అట్లా గుజరాత్లా జనగణన చేసే పద్ధతి ఏందనే ముచ్చట్ల సర్కార్ నౌకరీదారులకు శిక్షణ ఇచ్చేతందుకని పెట్టిన వర్క్ షాప్ కు చూడుండ్రి ఎవరు హాజరు పడ్డారో. ఆహా మంచిగా కుర్చెక్కి కూసున్నది కదా కొండెంగా. మరి మనుషులంటే సీట్లో కూసుంటారు. నా రూటే సపరేట్ అని గిట్లా కూసున్నట్టున్నది గాని ఇక అందరు అక్కల్ని చూసుకుంటా అబ్బా అందరూ మంచిగా తయారయ్యి వచ్చి కూర్చున్నారు. నేనే ఎండల తిరిగి వచ్చిన. అసలుకే ముఖం నల్లగున్నదంటే ఎండకు తిరిగి ఇంకింత కమిలిపోయినట్టున్నది. అందుకే నన్ను ఎవ్వరు దేక్తలేరు అని బాధపడుతున్నట్టున్నది. ఇక ఇంతల్లనే గీ అక్క వెనుకకు తిరిగి చూసేసరికి కథం లటుక్కో అని వచ్చి అక్క సీటు మీద కూసుంటే యాడ ఎంటుకలు వీకెత్తదో అని పుస్తకం అడ్డు పెట్టుకున్నది. అదాడ కూసున్నా అచ్చేటోళ్ళు వస్తూనే ఉన్నారు, పోయేటోళ్ళు పోతూనే ఉన్నారు. మరిగా దాన్ని ఎల్లగొట్టలేరాయే, పట్టుకపోయి బయటికి ఇలిచిపెట్టలేరాయే. అందుకే అదే పోతత్తి అని గమ్మున ఆళ్ళ పనుల అల్లున్నారు. ఇక ఇదంతా ఆడ ట్రైనింగ్ ఉన్నోళ్ళు వీడియో తీసి ఇంటర్నెట్లో పెట్టేసరికి ఇరుగా వైరల్ అవుతున్నది. కానీ మరిగా ఎట్లా వర్క్ షాప్ మొత్తం చూసినట్టున్నది కాబట్టి రేపటి సంది ఇది కూడా జనాభా లెక్కలు రాసుకత్తదో. మరి కొన్ని ప్యాసింజర్ ట్రైన్లు ఎట్లుంటాయో ఎరికేనానులా
ఆ రైళ్లలో ఉండే జనరల్ కంపార్ట్మెంట్ల జర్నీ చేసుడు అంటే ఇక అంతకంటే పెద్ద నరకం ఇంకోటి ఉండదుల్లా. లోపట కాలు పెట్టే సందు ఉండదు. ఎట్లనో అట్లా లోపలికి చొచ్చుకవేనా నిలబడే తందుకు జాగ్ కూడా ఉండదు. టాయిలెట్కి పోదామని డోర్ తీస్తే ఆ కంపుకు కక్కొచ్చినంత పని అవుతుంది. అగో అక్కడ ఒక అన్న ఊరికి పోదామని ట్రైన్ ఎక్కి ఫుల్ షాక్ తిన్నాడు. ఎందుకో చూడుండ్రి. కాలు దొక్కినప్పుడే తెలిసిపోతుంది కాపురం చేసే కళ అన్నట్టు మన జనరల్ కంపార్ట్మెంట్లకు పోయి చూస్తే తెలుస్తుంది రైల్వే డిపార్ట్మెంట్ వాళ్ళ పనితనం ఎంత చక్కగా ఉన్నదనేది. ఆగో గా బాధ కూడా అదే. కేరళ నుంచి కోల్కతాకు పోయేటందుకు ఈ ట్రైన్ ఎక్కిండు. లోపటికి అడుగు పెట్టంగానే గప్పు వాసనకు తల తిరిగిపోయింది. కంపార్ట్మెంట్ మొత్తం చెత్త చెదారం, సీట్ల కింద కూడా చెత్త నిండిపోయి ఉన్నది. టాయిలెట్లయితే ఘోరం, ఎక్కడ చూసినా ప్లాస్టిక్ బాటళ్ళు. అసలు ఇంతకంటే దరిద్రమైన రైలు ఇంకేది లేదు. ఇండియాలోనే వరస్ట్ ట్రైన్ ఇది అని వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టిండు. ఒక దిక్కేమో వందే భారత్ రైలు తిప్పుతున్నారు, ఇంకో దిక్కు బుల్లెట్ ట్రైన్లు కూడా వస్తాయి అంటున్నారు. అదంతా మంచిగానే ఉన్నది కానీ ముందు ఇదేందో చెప్పుండ్రి. ఇంత ఘోరమా? ఇటువంటి ట్రైన్లల్లా ప్యాసింజర్లు ఎట్లా ప్రయాణం చేస్తారు? పెద్ద సార్లు ఏం చేస్తున్నారయ్యా? ప్యాసింజర్లను ఏమన్నా పుక్కిడికి ఎక్కించుకుంటున్నారా? టికెట్ పైసలు తీసుకుంటలేరా అని మస్తు జోపుతున్నారు రోజు రైళ్లల్లో ప్రయాణం చేసే ప్యాసింజర్లు. మరి ఈ వీడియో చూసి పెద్ద సార్లు ఏమన్నా యాక్షన్ తీసుకుంటారో లేదో చూడాలే. చూసిరు కదా, ఇవి ఇవాల్టి గరం గరం వార్తలు. మళ్ళొచ్చే ఎపిసోడ్లో ఇంకిన్ని గరం గరం వార్తలతో కలుద్దాం. మన టైం అయితే గుర్తుకున్నది కదా, రాత్రి 8:30కు మళ్ళా పొద్దుగాల 8:30కు. మర్చిపోకుండా చూడుండ్రి. టాటా.